హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైన మాఘగుప్త నవరాత్రులు, అదేనండి శ్యామలాదేవి నవరాత్రులు ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయి, ఈ 9 రోజులు అమ్మవారు ఏ రూపాల్లో మనకు దర్శనమిస్తారు, అమ్మవారిని ఏ రంగు పూలతో పూజించాలి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. సంవత్సరంలో మనకు మొత్తము 4 నవరాత్రులు వస్తాయండి. అవి మాఘమాసము, ఆశ్వీజ మాసము, ఆషాఢ మాసము మరియు చైత్రమాసంలో మనకు నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటాము. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారండి. గుప్త అంటే గోప్యంగా, అంటే మనము ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు మాత్రమే అందరికీ తెలిసే విధంగా జరుపుకుంటాము. మిగిలిన నవరాత్రులన్నీ కూడా చాలా గోప్యంగా జరుపుకుంటాము కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభించి మాఘశుద్ధ నవమి వరకు జరుపుకునే ఈ నవరాత్రులను మాఘగుప్త నవరాత్రులు అని, మాతాంగి నవరాత్రులు అని లేదా రాజశ్యామలాదేవి నవరాత్రులు అని పిలుస్తారు. ఎంతో శక్తివంతమైన ఈ శ్యామలాదేవి నవరాత్రులు 2025వ సంవత్సరం మాఘమాసంలో ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామండి. 2025 జనవరి 30 మాఘశుద్ధ పాడ్యమి గురువారం నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 7 శుక్రవారము మాఘశుద్ధ నవమితో శ్యామలాదేవి నవరాత్రులు ముగుస్తాయి. ఈ నవరాత్రులను చాలా గోప్యంగా జరుపుకుంటారు కాబట్టి చాలామందికి శ్యామలాదేవి ఎవరో తెలియదండి. అసలు ఈ శ్యామలాదేవి ఎవరు అంటే కనుక పురాణాల ప్రకారము భండాసురుని వధించుటకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది. అప్పుడు ఆ తల్లి బ్రహ్మాది దేవతలను మరలా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యులుగా శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించటం జరిగింది. అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని స్వరూపిణి అని పిలుస్తారండి. అలాగే ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతాంగి అని కూడా సంబోధిస్తారు. అంతేకాదండి, ఈ తల్లిని లఘుశ్యామల అని, నీల సరస్వతి అని, రాజశ్యామల అని, నకుల శ్యామల అని, సర్వసిద్ధి మాతాంగి అని, హసంతి శ్యామల అని రకరకాల నామాలతో పిలుస్తారు. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఉద్యోగము, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికపరమైన బాధలు పడుతున్న వారికి ఐశ్వర్యం లభిస్తుంది. పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండి నిత్యము గొడవలు పడేవారు ఆ తల్లిని పూజించటం వలన మనస్పర్ధలు తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అలాగే చదువుకునే పిల్లలకు చదువులో ఎటువంటి ఆటంకాలున్నా సరే అవన్నీ తొలగిపోయి చదువులో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారు 9 రూపాలలో మనకు దర్శనం ఇస్తారండి. మొదటి రోజు అంటే జనవరి 30 గురువారము మాఘశుద్ధ పాడ్యమి. ఈ రోజు అమ్మవారు లఘుశ్యామల రూపంలో మనకు దర్శనమిస్తారు. రెండవ రోజు జనవరి 31 శుక్రవారము మాఘశుద్ధ విదియ. ఈరోజు అమ్మవారు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఇక మూడవ రోజు ఫిబ్రవరి 1 శనివారము మాఘశుద్ధ తదియ. ఈరోజు అమ్మవారు నకుల శ్యామలాదేవి రూపంలో దర్శనమిస్తారు. నాలుగవ రోజు ఫిబ్రవరి 2 ఆదివారము మాఘశుద్ధ చవితి. ఈరోజు అమ్మవారు హసంతి శ్యామలాదేవి రూపంలోను. ఐదవ రోజు ఫిబ్రవరి 3 సోమవారము మాఘశుద్ధ పంచమి. ఈరోజు అమ్మవారు సర్వసిద్ధి మాతాంగి రూపంలో దర్శనమిస్తారు. ఆరవ రోజు ఫిబ్రవరి 4 మంగళవారము మాఘశుద్ధ షష్ఠి. ఈరోజు అమ్మవారు వాస్య మాతాంగి రూపంలోను. ఏడవ రోజు ఫిబ్రవరి 5 బుధవారము మాఘశుద్ధ సప్తమి. ఈరోజు అమ్మవారు సారికా శ్యామలాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు ఫిబ్రవరి 6 గురువారము మాఘశుద్ధ అష్టమి. ఈరోజు అమ్మవారు సుఖశ్యామలాదేవి రూపంలోను. ఇక 9వ రోజు అంటే చివరి రోజు ఫిబ్రవరి 7 శుక్రవారము మాఘశుద్ధ
నవమి రోజు అమ్మవారు రాజమాతాంగి లేదా రాజశ్యామలాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ మాఘగుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరించి పూజిస్తే చాలా మంచిదండి. అలాగే నైవేద్యంగా పాయసాన్ని అయితే సమర్పించాలి. ఈ గుప్త నవరాత్రుల 9 రోజులు కూడా మాతాంగి స్తోత్రాలు, షోడశోపచార నామాలు, హృదయ కవచము, శ్యామలా దండకము, అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి నిత్య కుంకుమార్చన నిర్వహిస్తే చాలా మంచిదండి. భక్తితో నియమ నిష్టలతో శ్యామలా నవరాత్రులు జరుపుకున్న వారికి సకల శుభాలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.